గత వారం 10 రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒకటే ప్రచారం. ఉగాది తర్వాత నారా లోకేష్ సీఎం. అసలు ఎందుకు మొదలైంది ప్రచారం? అసలు ఎలా చూడాలంటారు? నిజమేనా ఇది? ఉగాది తర్వాత నారా లోకేష్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ప్రస్తుతం కొన్ని మీడియాలు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి జనాల్లోకి ప్రచారం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగమే ఈ లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు ఉగాది తర్వాత అనేది. ఎవరు చెప్పారు అసలు మీకు ముఖ్యమంత్రి అవుతాడు ఉగాది తర్వాత అని? ఎవరైనా చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పాలనలో భాగస్వామ్యమై మంత్రిగా బ్రహ్మాండమైనటువంటి ఆసక్తి చూపుతూ ప్రతి విషయంలో స్పందిస్తూ ఈరోజు లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కాబట్టి మీకు భయమా? ఎందుకని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మాకు తెలియట్లేదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారికి మనవడగా సుమారు 16-17 ఏళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు కొడుక్క ఈరోజున ప్రజలు మన్నలను పొందాడు. ఆయన పాదయాత్ర చేశాడు, ప్రజల అవసరాలు తెలుసుకున్నాడు, ప్రజల బాధలు తెలుసుకున్నాడు. ఇవాళ బ్రహ్మాండంగా ఆయన ఏంటో నాయకత్వ లక్షణాన్ని ప్రూవ్ చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే అవుతాడేమో. ఈరోజు ఇప్పుడే మీకు ఉగాది తర్వాత అవుతాడని ఎవరు చెప్పలేదే. ఆ పరిస్థితులు వస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని అవకాశాలని ఆయన రాష్ట్రం కోసం ఈ రోజున నిధుల కోసం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేశాలు తిరిగి ఆయన నిధుల కోసం లేదా కంపెనీల కోసం తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో లోకేష్ బాబు బాగా చేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారేమో. ఆ సమయం వస్తే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఈ రోజున ఉత్తొత్త ప్రచారాలు, ఉత్తొత్త మాటలు మాట్లాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పని చెప్తా ఉన్నా. అసలు ఎందుకని అంటారు? మొన్నటి వరకు లోకేష్ గారు పప్పు అని చెప్పి, అలాగే చూస్తే కనుక అతనికి మాట్లాడటం చేత కాదు అని చెప్పి ఇంకో రకంగా ప్రచారం చేసిన అదే మీడియా కానీ అదే వ్యక్తులు కానీ ఈరోజు ఆయన సీఎం అవుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి అవమానం కాదా? పవన్ కళ్యాణ్ని అవమానించడానికే ఈ ప్రయత్నం జరుగుతుంది అంటూ కొత్తగా అదే పవన్ కళ్యాణ్ గారిని మీద జాలి చూపించే విధానం ఎలా చూడాలంటారు? మరి ఇదే అంటే మంచిగా జరిగే దాంట్లో నిప్పులు పోయడం అంటే ఇలానే ఉంటుంది అన్నమాట. పప్పు అన్నటువంటి లోకేష్ బాబు ఈరోజు నిప్పుగా తయారయ్యాడనేది మీకు అందరికీ తెలిసిన విషయం. పవన్ కళ్యాణ్ గారిని అసలు ముగ్గురు పెళ్ళాలని చెప్పని మీరు ఆ రోజున మాట్లాడే పరిస్థితుల్లో ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయాన్ని చేసి చూపిస్తూ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి అండాదండగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి రాజకీయాన్ని మీరు ఓరవలేకనే వీళ్ళకి మధ్యలో ఏదో చిచ్చు పెట్టేస్తే ఆ లబ్ధి మీకు చేకూరుతుందనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కానీ మీకు ఎట తెలిసిద్ది? ముందు ఏదైనా విషయం వస్తే ఆయన ముఖ్యమంత్రి విషయం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కూర్చొని వాళ్ళ వైపు నుంచి ఇంతవరకు ఏ మాట రాకుండా మీరు ఇప్పటి నుంచే ఊరికే ఏదో మాట్లాడుతూ ఉన్నారంటే ఇది కావాలని యాగీ చేసి ప్రజల్లోకి వేరే సంకేతాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్పగా మీకు అసలు ప్రజల మీద కానీ ప్రజలకు పనిచేయాలని కానీ అసెంబ్లీకి పోయి ప్రజల పక్షాన్ని నిలబడాలి కానీ ఇవన్నీ మీకు చిత్తశుద్ధి లేదు. ఇట్లాంటివి ఏదో ఒకటి మాట్లాడేస్తే అది వాళ్ళు ఏదో తుడుచుకుంటూ ఉంటారని చెప్పిన ఉద్దేశం తప్పక మీకు ఏ విధమైన ఆలోచన మానుకోవాలని చెప్పని చెప్తా ఉన్నాయి. అంటే ఇవన్నీ అసలు ముఖ్యంగా ఒకవైపు చూస్తే కనుక తిరుమల లడ్డు వ్యవహారం నడుస్తుంది, మరోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఒక వ్యవహారం నడుస్తుంది. ఇంకోవైపు చూస్తే కనుక వరుస పెట్టి లిక్కర్ కేసులు కానీ ఇవన్నీ బయటకు వస్తున్న తరుణంలో ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి వీటన్నిటి సైడ్ ట్రాక్ బట్టి కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు లడ్డులో కల్తీ జరిగిన మాట వాస్తవం, రిపోర్ట్స్ వచ్చాయి. మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం, మీరు అబద్ధాన్ని నమ్ముకొని రాజకీయం చేశారు. ఆ అబద్ధాలు నమ్మి మీకు ఒక్కసారి ఏదో ఓట్లేశారు. ఇక భవిష్యత్తులో కూడా మీకు జనం ఓట్లేసే పరిస్థితి లేదు. ఇట్లాంటి ఏదో ఒకటి ఒకవైపు లడ్డు అందరికీ తెలిసిన విషయమే, దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో అబద్ధాలు చెప్తారు. లిక్కర్ స్కామ్లో మీరు అందరూ ఎడుకొని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే పరిస్థితులు, ఇబ్బందులు పడే పరిస్థితులు అన్నీ మీకు తెలుసు. దాని గురించి ఏదో జనాలను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడతారు. అంతేగాని ఏడ వాస్తవాలు లేవు. వాస్తవాలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. దాన్ని ఓరవలేకనే మీరు మాట్లాడుతున్నారు. కానీ మీకు అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అంటే ఇవన్నీ సైడ్ ట్రాక్ చేసేసి కంప్లీట్ గా కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ బదనాం చేస్తుంది కూటమి ప్రభుత్వం, పట్టించుకోవట్లేదనే అభిప్రాయం జన సైనికులు కల్పించే ఆలోచన ఉందనుకుంటారా? ఏదైతే కనుక విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు కూటమిని విచ్ఛిన్నం చేస్తే తప్పితే మీరు గెలవలేరు అని ఆయన ఏదైతే చెప్పారో అది ఇప్పుడు అమలు జరుగుతుంది అనుకోవాలంటారా?
మీరు విచ్ఛిన్నం చేస్తే విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఏవి తెలుగు తక్కువలేం కాదు. ఒకవైపు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఒకవైపు ఆయన రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడేటువంటి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. మీరేదో మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. దానివల్ల 100% ఏ విధమైన నిర్ణయం ఏ టైంలో తీసుకోవాలో, ఏ టైంలో జనాలకు పనిచేయాలో, ఏ టైంలో ఎలాంటి విధి విధానాలు తీసుకురావాలో ఈ రోజున అన్నీ కూడా సమతుల్యంగా చేస్తున్నటువంటి ఈ రోజున వీళ్ళు ముగ్గురు నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం ముందు వెళ్తాం. మీరేదో ఎక్కడెక్కడో కూర్చొని ఏదేదో మాట్లాడుకుంటే అవి జరిగేవి కావు. మీరు ఉత్త మాటలు కట్టిపెట్టి కూటమి విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలు మీరు మానేయండి. మీరు విచ్ఛిన్నం చేయాలని చూసినా కూడా అది జరిగేది కాదు. తప్పకుండా మంచి ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ నాయకులకి హితబోధ చేస్తున్న ఏదైతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేద్దాం, ఒక యుద్ధం చేద్దాం ప్రభుత్వం మీద అంటున్నారు కదా, మరి ఆ యుద్ధాన్ని ఎలా చూడాలంటారు? యుద్ధం అంటే వాళ్ళు ఎలా చేయాలని చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అంతకుముందు వీళ్ళు ఈరోజు యుద్ధం అంటున్నారు, అంతకుముందు కూడా బోర్డుల మీద వేశారు సిద్ధం అన్నారు. సిద్ధం అని చెప్పని. యుద్ధంలో ఓడిపోయినా కూడా ఈ రోజున మళ్ళీ మీరు యుద్ధం గురించి మాట్లాడుతున్నారంటే అసలు యుద్ధం అసలు మీకు తెలియదు. అబద్ధాలను నమ్ముకొని పోతున్నారు, ఆ అబద్ధాలతోనే పోతారు. ఆ అబద్ధాలే మీకు శాపంగా మారే రోజులు వస్తాయి. యుద్ధం అనేది మాట వేస్ట్ దాని గురించి. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో అయితే కనుక బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ లేదంటే వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే స్వామివారి అనుగ్రహం లేకపోబట్టి నెయ్యి ట్యాంకర్ బోల్తా పట్టడం కానీ, లేదంటే హెరిటేజ్ షేర్లు పడిపోవటం కానీ, ఆ బిఆర్ నాయుడు గారి వీడియో బయటకు రావటం కానీ, ఇవన్నీ స్వామివారి ఆగ్రహానికి కారణం. మా వైపు నీతి నిజాయితీ ఉందని చెప్పి ఆయన చాలా గుండెలు బాదుకుంటా చెప్తున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? బిఆర్ నాయుడు వీడియో ఒక పేకు, మీరు ఒక పేకు, మీ మాటలు ఒక పేకు, మీ ఆలోచన ఒక పేకు, మీరు చేసేటువంటి ప్రతిదీ మీ ప్రచారం అంతా కూడా పేక్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. ఆ సాక్షి మీడియాకి ఏదో ఒకటి వార్తలు కావాలి. ఆ సాక్షి మీడియా కోసం మీరు ఏదో ఒకటి అబద్ధపు ఎవరు సాక్షి మీడియా అంటే మాట్లాడడానికి అసహించుకునే పరిస్థితిలో మీరే సృష్టించుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఆ జనాల్ని ప్రలోభం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పక మీరు మాట్లాడే దాంట్లో దేంట్లో కూడా వాస్తవాలు లేవు. వాస్తవాలు లేవని మీరు అంటున్నారు, మేము చెప్పిందే వాస్తవం అవుతుంది తిరుమల వ్యవహారంలో అంటున్నారు కదా. వాళ్ళు ఏమీ లేదు, ఏముందని తిరుమల వ్యవహారంలో వాస్తవాలు? వాళ్ళు బిఆర్ నాయుడుది ఏ రకంగా క్రియేట్ చేసి పెట్టారనేది మీకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు విషయం దానికి క్లారిటీ ఇచ్చారు. ఉత్త మాటలు చెప్పుకొని పేకు మనిషి ఎవరైతే ఉన్నారో ఆ పేకు వ్యక్తులను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. ఊరికి ఎందుకు మాట్లాడుకోవడం? ప్రతిసారి అదేదో ఎట్లా ఉందంటే మేకని కుక్కని మేకం చేయాలనే ఉద్దేశంతో మీరు ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా నిజాలు ప్రజలు చూస్తూ ఉన్నారు, నిజం వైపే పట్టం కడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.